కన్యాదాన సమయం. మీరంతా కూడా ఈ పోర్ట్లాండ్ వాసులంతా కూడా మీరంతా కన్యాదాతలే. మీరంతా కూడా మిథిలా నగర వాసులు. జనక మహారాజు వారి ధర్మపత్ని స్థానంలో మీరంతా ఉన్నారు. కన్యను దానం చేస్తున్నారు. మీరు కన్యను దానం చేస్తే ఏమిటి ఫలితం అంటే దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం అని 10 తరాలకు పూర్వం మీ తర్వాత 10 తరాల వారు మీ తరంతో కలుపుకొని మొత్తం కూడా 21 తరాలు ఉద్ధరిస్తాయని చెప్పి శాస్త్రం చెప్తోంది. అది మామూలు కన్యాదానం చేస్తేనే అంత ఫలితమైతే సాక్షాత్తు జగన్మాత అయినటువంటి సీతామ్మవారిని మీరు కన్యాదానం చేస్తున్నారు. అది ఇంకెంత మహాభాగ్యమో మీరే ఊహించుకోండి. కాబట్టి ఆ వాజపేయి అతిరాత అప్తోర్యామ శాంతపన ఇటువంటి యాగాలు చేసినటువంటి ఫలితాన్ని కన్యాదానం చేస్తే కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్పింది. అయితే కేవలం కన్యను మాత్రమే కాకుండా కన్యాం కనక సంపన్నాం అని అమ్మవారిని చక్కగా ఆభరణాలతో కూడా వేసి అమ్మవారిని కన్యాదానం చేయాలి. కేవలం కన్యనే కాకుండా కన్యాదానంతో పాటుగా సాలగ్రామ గో భూ హిరణ్య దానాది షోడశ మహాదానాలు చేయమని శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు ఆ విధంగా ఆ షోడశ దాన ప్రత్యామ్నాయంగా ఎత్కించుతూ మీకు ఏది తొలిస్తే అది వాళ్ళు ఆచార్యుల వారు వచ్చారు. వారు అక్కడ మీకు ఆ కన్యాదాన ఫలంగా భావించి అందులో ఉంచి నమస్కారం చేయండి. ఆ కన్యాదాన ఫలితం కూడా మీకు దొరుకుతుంది. మీ తాంబూలాలు పట్టుకున్నవారు అందులో యథాశక్తిగా తాంబూలాల్లో ఉంచి సదక్షిణగా కన్యాదానం చేయాలి అని శాస్త్రం చెప్తోంది. ముందుగా మహాసంకల్పాన్ని పఠించడం జరుగుతుంది. అంతా శ్రద్ధగా ఆలకించండి. ఓం శ్రీమద్జన్యానంద సందన్యమాన అనివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమాయమానానా అనేకోటి బ్రహ్మాండానా వ్యక్త వ్యక్త మహదహంకార పృథివ్యప్తయోమయమాకాశాద్యావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండ మండలే కూర్మానందాజ్యష్టిదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల నితల సుతల తలాతల రసాతల మహాతల సప్త పాతాళాది లోకానాం ఊర్ధ్వభాగే భువర్లోక దువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాది షల్లోకానామథో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్రఫణ మణిమండల మండితే దిగ్దందిశుండా దండోత్తంభితే లోకాలోకాచలబలయుతే లవణయక్షుసురా సర్పిత దిక్షేరత్వాదోదకాన్నవపరూత జంబూ ప్లక్ష కుశక్రౌంచ శాకచాలమలీ పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే ఇంద్రగజేరుదామ్రగభస్తనాక సౌమ్యగంధర్వచారణ భారతేది నవఖండాత్మకే దండకారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేది దశారణ్యైర్విలసితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురి ఇత్యాది మహాపుణ్యనగరీభిర్వశోభితే తత్కులాజలేభ్య ప్రజల కాళిందీ నర్మదా గోదావరి గండకీ కృష్ణవేణి తుంగభద్రా కావేరీ కనకావతి చంద్రభాగా పినాకిని యమునా ప్రభృతి అనేక పుణ్య నదీభి సహస్ర ప్రసరే పూర్వాంచాల మధ్య దేశాంగభంగ కళింగ కాంభోజ కాశ్మీర గాంధార మగధ మద్ర మాళవ నేపాళ చౌళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటలాడకర ఆడవరాడ విరాడ పాండ్యపులింగవ దాశార్ణవ శూరసేన భోజ బాలిక బర్బర కేకయ కౌశల కుందల సౌవేర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే భూమండలే సుమేరుషధే అమకూడమద్వింధ్యాచలానాం హరివర్షకం పురుష వర్షజోర్దక్షిణే మలయాచలాదుత్తరే ప్రస్థ ప్రాం సుఖ్యావర్తనరమణక మోహారక పాంచజన్య సింహాలంకేత నవఖండ పండితే కర్మ భూమౌ సౌమ్యవదే పుణ్యక్షేత్రే శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ అహోబల ప్రభృతి దివ్యదేశానామ్రవర్ణి కావేరీ పయస్విని కృతమాల బహుదా సువర్ణముఖి పినాకిని కృష్ణానదీనాంచోత్తర దేశే శ్రీమద్గోదావర్యాః ఉత్తరతటే కాశ్యాదినఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరో
दक्षिणदिग्भागे अस्मिन् त्रिकल्याणमण्डपे भगवद्भागवताचार्य सभासन्निधौ अस्मिन् वर्तमानं व्यवहारिक चान्द्रमानेन श्री जयनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ वैशाखमासे शुक्लपक्षे द्वादश्यां वासरः वासरस्तु भानुवासरे शुभनक्षत्रे हस्तानक्षत्रे शुभयोगे शुभकरण एवं विशिष्टे शुभेभ्युदय मुहूर्ते अंता मम अनुकोंडि यजमानस्य जन्म प्रभृते बाल्यकौमार यौवनवार्धक्येषु ज्ञानाज्ञानतो मनोवाक्काय कर्मकर्ता वृत्तावृत्त परिकीर्णकाक्रांत समस्त दुर्दिक्षय द्वारा मालुकाभिः सप्तर्षि मंडल पर्यन्तम् कृतराशेर्वर्षसहस्रावसाने एकैकवालुकापकर्षक्रमेण सर्वरास्यपकर्षण संविधिकाले चन्द्रमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकयवापकर्षक्रमेण सर्वरास्यपकर्षण संविधिकाले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकतिलापकर्षक्रमेण सर्वरास्यपकर्षण संविधिकाले श्री विष्णुलोकनिवाससिद्ध्यर्थम् त्रिगुणदाग्निष्टोम अतिरात्र वाजपेय पुण्डरीकात् क्रतुपुण्यफलावाप्त्यर्थम् अंता अनुकोंडि मया सह यजमानेन सह दशापरेषां मद्वंश्यानां सर्वेषां पितॄणां नरकात् उत्तीर्य शाश्वत श्री विष्णुलोक नित्य निवास सिद्ध्यर्थम् सालंकृत सहिरण्योदक कन्यादानं करिष्ये ततः कन्याकावरयोः सुगन्धकुसुमाक्षतनूतनवस्त्रादिभिरलङ्कृत्य हिरण्यगर्भेदिमन्त्रेण कुसुपुष्पाक्षसहितं हिरण्यफलोदकं गृहीत्वा ॐ हिरण्यगर्भस्समवर्तदाग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवीं जामुते मां कस्मै देवाय हविषा विधेम ततः कन्यादानमन्त्राः कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं विष्णुलोकजगीशया कन्ये मे अग्रतो भूयाः कन्ये मे देवपार्श्वयोः कन्ये मे द्रवतो भूयात् तद्दानान् मोक्षमाप्नुयात् विश्वम्भरः पञ्चभूताः साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणाय च कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुधीमतीं प्रयतोऽहं प्रदास्यामि धर्मकामार्थसिद्धये इयं सीता सद्गुण्यार्थं सालग्राम गोभू हिरण्यदानानि करिष्ये सालग्रामतिलाचक्रे भुवनानि चतुर्दश यस्मात् तस्मात् शिवं वेत्य तस्शान्तिं प्रयच्छ मे गवामङ्गेषु तिष्ठन्ति भुवनानि चतुर्दश यस्मात् तस्मात् शिवं वेत्य तस्शान्तिं प्रयच्छ मे सर्वसस्याश्रया भूमि वराहेण समुद्भवाम् अनंत पुण्य फलदमतः शान्तिं प्रयच्छ मे हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसो अनंत पुण्य फलदमतः शान्तिं प्रयच्छ मे सवितुः प्रसवेऽस्मिनोर्बाहुभ्यां पूष्णोस्ताभ्यां प्रतिगृह्णामि वस्त्रे से प्रतिगृह्णातु अनेन कन्यादानेन भगवान् इयं सीता मम सुता सह धर्मचरितवा प्रतीच्छचेनां भद्रन्ते पाणिं गृह्णीष्व पाणिना अंता ఒక మారు చెప్పండి లక్ష్మీ క్షీరాబ్ధి తనయా మానిని జనకాత్మజా దాస్యామి లోకనాథాయ అరవిందాలయాం ఇమాం అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు
మీ బలో కోరికలని ఇప్పుడు రామచంద్ర స్వామి వారి ముందు నివేదించండి, తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన. స్వామివారి యొక్క పాదాల దగ్గర మీరు సమర్పించిన కన్యాదాన ఫలాన్ని ఉంచుతున్నారు. బలో శ్రీరామచంద్ర భగవానికి ఓ సీతామాయికి బలో శ్రీ లక్ష్మణ స్వామికి బలో శ్రీ పవన సుత హనుమానికి. తదనంతరం లోకాచారక్రమేణ మంగళాష్టక చూర్ణీకాని పఠిత్వా వధూవరులు కాబోతున్నటువంటి సీతారాములిద్దరికీ సమస్త ఆలయాధి దేవతలు, పతివ్రతామ తల్లులు, నదీమ తల్లులు, నవగ్రహాలు, అలాగే కన్యాదానం చేయబోతున్న మీ అందరికీ కూడా మంగళాన్ని కలుగజేయాలి అని ప్రార్థన చేస్తూ మంగళాష్టక పఠన గావింపబడుతుంది. మీరంతా శ్రద్ధగా మంగళాష్టకాలని ఆలకించండి.